వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నామినేషన్లు స్వీకరించే సమయంలో అభ్యర్థులు ఏ ధృవీకరణ పత్రాలు జత చేయాలో స్పష్టంగా తెలియజేయాలని, ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే వెంటనే పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. గురించి ఎన్నికలు డిక్లేర్ చేశారు. మనకి 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి. వికారాబాద్, తాండూరు, పర్గేన్, కొడంగల్. టోటల్ చూస్తే 4 మున్సిపాలిటీస్లో 100 వార్డ్స్ ఉంది. టోటల్ 100 వార్డ్స్లో ఎలక్షన్స్ అయిపోతుంది. వాటికి సంబంధించిన రిజర్వేషన్ కూడా అందరి సమక్షంలో పూర్తి చేయడం జరిగింది, గసెట్ చేయడం జరిగింది. నిన్న నుంచి మనకి ఇక్కడ నామినేషన్ 4 మున్సిపాలిటీస్లో స్టార్ట్ అయినాయి. వాటికి సంబంధించి 34 మందిని ఆ రోజు కూడా పెట్టడం జరిగింది. వారు 34 మంది 34 ఆర్ఓస్ ఉన్నారు. వారు కూడా రూల్ ప్రకారంగా, చట్టం ప్రకారంగా ఇక్కడ మన మున్సిపల్ ఆఫీసెస్లో అవి తీసుకున్నారు, నామినేషన్స్ తీసుకున్నారు. 5 PM వరకు మనం నామినేషన్ తీసుకుంటాం. టుమారో ఇస్ ద లాస్ట్ డే. నిన్న వరకు అయితే తాండూరులో 11 నామినేషన్స్, పరిగిలో 2 నామినేషన్స్ మాత్రమే వచ్చింది. సో ఈరోజు రేపు భారీ నంబర్స్ మనము అనుకున్నాము. అందరికి క్యాండిడేట్స్కి కూడా ఒక రిక్వెస్ట్, మనం ఇక్కడ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరిగింది. అన్ని రకాలుగా ఎవరిని పోటీ చేయాల్సిందని తెలుసుకుంటే మీ రిజర్వేషన్స్ బట్టి, విమెన్ రిజర్వేషన్ కానీ కాస్ట్ రిజర్వేషన్ బట్టి మీరు పోటీ చేయాల్సిన వస్తే మేము కూడా ఇక్కడ ఫెసిలిటేట్ చేయడానికి కానీ ఏర్పాటు చేసాము. మీరు భారీ రకంగా, భారీ నంబర్గా పార్టిసిపేట్ చేయండి. ఇట్స్ ఎ డెమోక్రసీ, హెల్తీ డెమోక్రసీ సైన్ అదే ఉంటుంది. ఎంతమంది పోటీ చేయగలిగితే చేస్తే అప్పుడు ఆ డెమోక్రసీ ఎంత ఫేర్గా